హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ కంటెంట్ రివ్యూస్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మూవీ భలే ఉన్నాడే. మూవీ పర్లేదు, బాగానే ఉంది. ఇందులో లీడ్ రోల్స్లో రాజ్ తరుణ్ అండ్ మనీషా కందుకూర్ గారు యాక్ట్ చేశారు. స్టోరీ ప్లాట్ లైన్ విషయానికి వస్తే, రాధా ఒక శారీ డ్రైపర్. పెళ్ళిళ్ళకు ఫంక్షన్స్కి అమ్మాయిలకు శారీస్ కడుతూ వారిని రెడీ చేయడం ఆయన ప్రొఫెషన్. ఇలాంటి ప్రొఫెషన్ ఒకటి ఉందని కూడా నాకు తెలియదు, మూవీ చూసాక తెలిసింది. సో శారీ డ్రైపర్ రాధని అందరూ తన చిన్న వయసు నుండి అమ్మాయి అని పిలుస్తూ హేళన చేస్తూ ఉంటారు. దానికంటూ మూవీలో ఒక కారణం ఉంది. సో అది ఎండ్ వరకు చూస్తేనే తెలుస్తుంది. అతను మాత్రం ఇవేవి పట్టించుకోకుండా తన లైఫ్ లీడ్ చేస్తూ ఉండగా, ఒక అమ్మాయి తన లైఫ్లోకి వచ్చాక ఏం జరిగింది అనేది స్టోరీ ప్లాట్ లైన్. స్టోరీలో కాన్ఫ్లిక్ట్ని చాలా బాగా డీల్ చేశారు. ఈ జనరేషన్లో చాలామంది అబ్బాయిలు వాళ్ళకి ఉన్న సెక్సువల్ ఇంపార్టెన్స్ని ఒప్పుకోకుండా పెళ్లి చేసుకుని అమ్మాయిల లైఫ్స్ని స్పాయిల్ చేస్తున్నారు అనే రియల్ పాయింట్ని తీసుకొని మూవీని చాలా బాగా హ్యాండిల్ చేశారు. మూవీ తప్పకుండా ఈ జనరేషన్ వాళ్ళంతా చూడాల్సిందే. ఇందులో చెప్పాలనుకున్న మెసేజ్, ఈ జనరేషన్ అమ్మాయిలు మరియు అబ్బాయిలు సోషల్ మీడియాతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సోషల్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ రియాలిటీకి తేడా తెలియకుండా ఎలా వాళ్ళ లైఫ్ని హర్ట్ చేసుకుంటున్నారో అనే పాయింట్స్ని చాలా బాగా డీల్ చేశారు. ఒక అబ్బాయి తన లైఫ్లో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ వల్ల, తను చిన్నప్పుడు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ వల్ల, తన లైఫ్లో ఒక అమ్మాయి సోషల్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే ఆ అబ్బాయి ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, ఆ అమ్మాయి తన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోయేసరికి ఎలా తను సఫర్ అవుతుంది అనే పాయింట్స్ని చూపించారు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, లీడ్ రోల్స్లో రాజ్ తరుణ్ అండ్ మనీషా గారు చాలా బాగా యాక్ట్ చేశారు. మిగిలిన వారు వాళ్ళకున్న రోల్స్లో బాగానే చేశారు. మూవీలో అడల్ట్ కంటెంట్ ఏం లేదు, సో అందరూ తప్పకుండా చూసేయచ్చు. ఇట్ ఈస్ ఎ ఫన్ ఫిల్ రైడ్ విత్ ఎ సోషల్ మెసేజ్ టు దిస్ జనరేషన్. మూవీకి నా రేటింగ్ 3/5, స్ట్రీమింగ్ ఇన్ ఈటీవీ విన్. సో తప్పకుండా చూసేయండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓటీటీ కంటెంట్ రివ్యూస్.